నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ఉద్యమం చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించి మెమోరాండాలు సమర్పించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగినటువంటిది. అయితే గుంటూరులో ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా పెద్దగా ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు మా కేడర్ కానీ నాయకులు కానీ ఎదుర్కోలేదు. కేవలం గుంటూరులో మాత్రం ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో పోలీసు యంత్రాంగం పనిచేసింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అనే దాని మీద మీతో నేను చర్చించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. ఇవాళ నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమం మీద సరే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎంత నెగిటివ్గా రాయాలో అంత నెగిటివ్గా రాశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ ర్యాలీలు, గుంటూరులో అంబటి రచ్చరచ్చ, బారికేడ్లు తోసేసి కానిస్టేబుళ్లను మోచేత్తో నెట్టేసి దౌర్జన్యం చేశారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈనాడులోనేమో పోలీసు అధికారులపై అంబటి జులుం, డిఎస్పీ సిఐలపై అసభ్య పదజాలం, పట్టాపురం సిఐని తోసేసి రౌడీయిజం. దీని మీద కొన్ని సెక్షన్లు వేసి కేసు కూడా కట్టినట్టుగా ఈనాడు పత్రికలో వచ్చింది. బహుశా ఈనాడు పత్రికలో వచ్చిందంటే గెజెట్ కాబట్టి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఉంటారనేది నేను భావిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ ప్రజలకు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటంటే 175 నియోజకవర్గాల్లో జరిగింది. ఇది గుంటూరులో జరిగింది కాదు. ఇక్కడే ఎందుకు బ్యారికేడ్లు అడ్డం పెట్టి నన్ను ఆపాలని ప్రయత్నం చేశారు, నన్ను ఎందుకు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. పక్కన గుంటూరు 1లో జరిగింది, మంగళగిరిలో జరిగింది, తాడికొండలో జరిగింది, పొన్నూరులో జరిగింది, తెనాలిలో జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరిగింది. ఇంత గందరగోళమైన పరిస్థితి మాత్రం ఎక్కడా జరగలేదు. ఈ గందరగోళమైన పరిస్థితి జరగడానికి కారణం నేను అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. నేనంటాను, ఖచ్చితంగా పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారు. నా పట్ల నన్ను ఏదో చెయ్యాలనేటువంటి ఒక ఉద్దేశం అనడం కంటే పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలు. పట్టాపురానికి చెందినటువంటి సిఐ ఇక్కడ ప్రత్యేకంగా పోస్ట్ చేయబడ్డాడు. ఆయన లోకేష్కి అత్యంత సన్నిహితుడు, లోకేష్ బంధువు. ఎందుకు ఇక్కడ పోస్ట్ చేశారంటే నన్ను టార్గెట్ చేయడం కోసమే పోస్ట్ చేశారు. పోయినసారి కూడా ఇలాగే ఉద్యమం జరుగుతున్నప్పుడు నాతో ఘర్షణకు దిగినటువంటి వ్యక్తి కూడా ఈ సిఐఏ. ఇవాళ కూడా ఈ సిఐఏ మేము వెళుతుంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టారు. పర్మిషన్ లేదని అప్పుడు చెప్పారు. నేను ఒకటి అడుగుతానండి, పోలీసు యంత్రాంగాన్ని అడుగుతున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ని అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నాను, మేధావుల్ని అడుగుతున్నారు, విగ్గుల్ని అడుగుతున్నాను. ఏమండి, మేము పర్మిషన్ కావాలని మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వలేదు అని మాకేమైనా ఇన్ఫామ్ చేశారా? చేయలేదు. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఏమండి మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదని నన్ను గృహంలో నిర్బంధించే ప్రయత్నం చేశారా? లేదు. స్వామి థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపడానికి ప్రయత్నం చేశారా? లేదు. ఎక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారండి? బ్రిడ్జి ఎక్కేటప్పుడు, కంకరగుంట బ్రిడ్జి ఎక్కేటప్పుడు 2 వరుసల్లో మీరు బ్యారికేడ్స్ పెట్టి మా ఊరేగింపును అటకాయించడానికి ప్రయత్నం చేశారు. మేము వెనక్కి తిరిగి వచ్చేయాలా? చెప్పండి ప్లీజ్. మేము ఒక జెన్యూన్ కాజు మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించుకొని ఆ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక మెమోరాండాన్ని సమర్పించడానికి మేము వెళుతున్నప్పుడు మధ్యలో మీరు బ్యారికేడ్లు పెడితే మేము తిరిగి వచ్చేయాలా? రాకూడదని నేను నిర్ణయించుకున్నాను. అందువల్లనే బ్యారికేడ్లను తొలగించుకునే ప్రయత్నం చేసినప్పుడు మా మీదకు మీరు దురుసుగా ప్రవర్తించారు. మేము కూడా సహజంగానే దురుసుగా ప్రవర్తించవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది. మీరు నెట్టారు కాబట్టి మేము నెట్టాం, మీరు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాం తప్ప మాకు ఘర్షణ వాతావరణాన్ని కోరుకోవాల్సిన అవసరం అక్కడ లేదు. మేము ఇవ్వాల్సింది మెమోరాండం. ఏం జరిగింది చివరికి? మెమోరాండం ఇచ్చి వచ్చాం కదా. అంటే మీరు కేసు పెట్టడానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేసుకోవడం కోసమే బ్యారికేడ్లను అక్కడ పెట్టారనేది నా అభియోగం. ఆ సిఐని ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. అతను పర్సనల్గా నా మీద కక్ష పెట్టుకొని ఈ వ్యవహారం అంతా చేస్తుంటే మిగతా అధికారులు కూడా వాళ్ళకి సహకరిస్తే ఏమిటి దీని పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 175 నియోజకవర్గాల్లో జరిగితే ఎక్కడైనా బ్యారికేడ్లు పెట్టి తోసే పరిస్థితి కానీ నెట్టే పరిస్థితి కానీ ఎక్కడైనా కలిగిందా? కేవలం గుంటూరులోనే ఎందుకు కలిగింది అంటే ఆ పట్టాపురం సిఐని లోకేష్ ఇక్కడ వేశాడు కాబట్టి
లోకేష్ నన్ను టార్గెట్ చేసి పట్టాపురం ఎస్ఐ ద్వారా నా మీద కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కేసు రిజిస్టర్ చేశారు, కొద్ది బలమైన సెక్షన్లు పెట్టారు, అవసరమైతే నన్ను రిమాండ్కి పంపించాలని అనుకుంటున్నారు. ఇది నాకున్నటువంటి సమాచారం. ఇంతకుముందే నా మీద కేసులు పెట్టారు, కొన్ని కేసులు. అవి పెద్ద రిమాండ్కి పంపించేటటువంటి కేసులు కావు. దీన్ని రిమాండ్కి పంపించడానికి అవకాశం ఉన్నదేమోనని ఎతుకుతా ఉన్నారు. రిమాండ్కి పంపించి నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటున్నారు. ఎస్, నేను సిద్ధంగా ఉన్నాయని కూడా మనవి చేస్తున్నాను. మీరు అరెస్టు చేస్తే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు జైలుకి పంపితే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే రాంబాబు గారు జైలుకి వెళ్ళడానికి కుతూహలపడుతున్నాడు అనుకోకండి. అనివార్యమైనప్పుడు ఎదుర్కోవడం తప్ప మార్గం లేదనేది నా అభిప్రాయం. నన్ను టార్గెట్ చేశారు, నన్ను టార్గెట్ చేసి నన్ను ఏదో ఒక విధంగా వేధించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను చెప్పదలుచుకున్నాను, ఫాల్స్ కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి నన్ను నిర్బంధించాలనేటువంటి చేసే ప్రయత్నాన్ని చట్ట ప్రకారంగా ఎదుర్కొనే ప్రయత్నమే చేస్తాను తప్ప పిరికివాడిని కాదు, పారిపోయేవాడిని కాదు. ఇది ఒక ధర్మ పోరాటం అని నేను భావిస్తున్నాను. ఈ ధర్మ పోరాటంలో ఏమి జరిగినా దానికి సిద్ధంగా ఉన్నాననేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జైల్లో పెడతారా? సిద్ధంగా ఉన్నాను. జైల్లో పెట్టి వేధిస్తారా? సిద్ధంగా ఉన్నాను. ఆ పరిణామాలు ఎంత దూరం వెళ్ళినా సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పదలుచుకున్నదొక్కటే, ధర్మబద్ధంగానే నేను ప్రవర్తిస్తున్నాను. ఒక ర్యాలీ చెయ్యాలని మా అధిష్టాన వర్గం పిలుపునిస్తే ఆ ర్యాలీని నిర్వహిస్తుంటే నేను ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించానా? కాముగా రోడ్డు మీద స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళనిస్తే ఏమయ్యేది? అన్ని చోట్ల జరిగినట్టే జరిగేది. కానీ వెళ్ళనివ్వకోకుండా కంకరగుంట గేటు దగ్గర బ్యారికేడ్లు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి రెచ్చగొట్టి నా మీద కేసు పెట్టాలని మీరు అనుకున్నారు, కేసు పెట్టారు. అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేస్తారు, అంతే కదా. ఐఎమ్ రెడీ ఫర్ దాట్. నేను దీన్ని ఎంత దూరమైనా వెళ్తాను, ఎదుర్కొంటాను అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ అన్యాయాన్ని ప్రజలు గమనించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ఉద్యమం చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించి మెమోరాండాలు సమర్పించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగినటువంటిది. అయితే గుంటూరులో ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా పెద్దగా ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు మా కేడర్ కానీ నాయకులు కానీ ఎదుర్కోలేదు. కేవలం గుంటూరులో మాత్రం ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో పోలీసు యంత్రాంగం పనిచేసింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అనే దాని మీద మీతో నేను చర్చించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. ఇవాళ నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమం మీద సరే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎంత నెగిటివ్గా రాయాలో అంత నెగిటివ్గా రాశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ ర్యాలీలు, గుంటూరులో అంబటి రచ్చరచ్చ, బారికేడ్లు తోసేసి కానిస్టేబుళ్లను మోచేత్తో నెట్టేసి దౌర్జన్యం చేశారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈనాడులోనేమో పోలీసు అధికారులపై అంబటి జులుం, డిఎస్పీ సిఐలపై అసభ్య పదజాలం, పట్టాపురం సిఐని తోసేసి రౌడీయిజం. దీని మీద కొన్ని సెక్షన్లు వేసి కేసు కూడా కట్టినట్టుగా ఈనాడు పత్రికలో వచ్చింది. బహుశా ఈనాడు పత్రికలో వచ్చిందంటే గెజిట్ కాబట్టి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఉంటారనేది నేను భావిస్తూ ఉన్నా. నేను ఇక్కడ ప్రజలకు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటంటే 175 నియోజకవర్గాల్లో జరిగింది. ఇది గుంటూరులో జరిగింది కాదు. ఇక్కడే ఎందుకు బ్యారికేడ్లు అడ్డం పెట్టి నన్ను ఆపాలని ప్రయత్నం చేశారు, నన్ను ఎందుకు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. పక్కన గుంటూరు 1లో జరిగింది, మంగళగిరిలో జరిగింది, తాడికొండలో జరిగింది, పొన్నూరులో జరిగింది, తెనాలిలో జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరిగింది. ఇంత గందరగోళమైన పరిస్థితి మాత్రం ఎక్కడా జరగలేదు. ఈ గందరగోళమైన పరిస్థితి జరగడానికి కారణం నేను అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. నేనంటాను, ఖచ్చితంగా పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారు నా పట్ల. నన్ను ఏదో చెయ్యాలనేటువంటి ఒక ఉద్దేశం అనడం కంటే పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలు. పట్టాపురానికి చెందినటువంటి సిఐ ఇక్కడ ప్రత్యేకంగా పోస్ట్ చేయబడ్డాడు. ఆయన లోకేష్కి అత్యంత సన్నిహితుడు, లోకేష్ బంధువు. ఎందుకు ఇక్కడ పోస్ట్ చేశారంటే నన్ను టార్గెట్ చేయడం కోసమే పోస్ట్ చేశారు.
పోయినసారి కూడా ఇలాగే ఉద్యమం జరుగుతున్నప్పుడు నాతో ఘర్షణకు దిగినటువంటి వ్యక్తి కూడా ఈసీఐఏ. ఇవాళ కూడా ఈసీఐఏ మేము వెళుతుంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టారు. పర్మిషన్ లేదని అప్పుడు చెప్పారు. నేను ఒకటి అడుగుతానండి, పోలీసు యంత్రాంగాన్ని అడుగుతున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ని అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నాను, మేధావుల్ని అడుగుతున్నారు, విజ్ఞుల్ని అడుగుతున్నాను. ఏమండి, మేము పర్మిషన్ కావాలని మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వలేదు అని మాకేమైనా ఇన్ఫామ్ చేశారా? చేయలేదు. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఏమండి మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదని నన్ను గృహంలో నిర్బంధించే ప్రయత్నం చేశారా? లేదు. స్వామి థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపడానికి ప్రయత్నం చేశారా? లేదు. ఎక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారండి? బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు, కంకరగుంట బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు 2 వరుసల్లో మీరు బ్యారికేడ్స్ పెట్టి మా ఊరేగింపును అటకాయించడానికి ప్రయత్నం చేశారు. మేము వెనక్కి తిరిగి వచ్చేయాలా? చెప్పండి ప్లీజ్. మేము ఒక జెన్యూన్ కాజు మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించుకొని ఆ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక మెమోరాండాన్ని సమర్పించడానికి మేము వెళుతున్నప్పుడు మధ్యలో మీరు బ్యారికేడ్లు పెడితే